మెగాస్టార్ కు వారసుడిగా తెరంగేట్రం చేసిన చెర్రీ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను సినిమా ఓకే అనాలంటే తనకు కథ ముఖ్యమే కాని దర్శకుడు ఎంతమాత్రమూ కాదని స్పష్టం చేశాడు. తాను మొదటి నుండి అదే సూత్రాన్ని ఫాలో అయ్యేవాణ్ణని చెప్పాడు. తాను సినిమా ఓకే చెప్పానంటే అది కేవలం కథ నచ్చితే తప్ప దర్శకుణ్ణి చూసి ఎంతమాత్రం కాదన్నాడు. వినాయక్ చిత్రానికి సైతం తాను కథ నచ్చి మాత్రమే ఓకే చేశానన్నారు. తనను కలిసే దర్శకులు ఎవరైనా వారు చెప్పే కథలు ఇంప్రెస్ చేసేలా ఉంటే మాత్రమే తాను సైన్ చేస్తానని చెప్పారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చెర్రీని మరి మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తారా అని అడిగితే తాను దేనికీ వ్యతిరేకం కాదని, కాకుంటే అలాంటి ప్రాజెక్టులకు సైతం తనకు కథే ముఖ్యమని వెల్లడించారు. అతిలోక సుందరి శ్రీదేవిని అమితంగా ఇష్టపడే చరణ్ను చెర్రీ అని ముద్దుగా పిలిచే విషయం తెలిసిందే. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంట్లో ఉన్న ఇద్దరు సిస్టర్స్ను ముద్దు పేర్లతో పిలుస్తూ తనను మాత్రమూ ముద్దు పేరుతో పిలవకపోవటంతో తనకు ఓ ముద్దు పేరు పెట్టి పిలవాలని గట్టిగా అడిగేశాడట. దాంతో మెగాస్టార్ చిరంజీవి చెర్రీ అనటం షురూ చేయటం, సోషల్ మీడియా పుణ్యమా అని అదిప్పుడు అసలు పేరు కంటే ఎక్కువగా పాపులర్ అయిపోయింది. ఇష్టమైన టీవీ ఛానల్స్ గురించి అడిగితే యానిమల్ ప్లానెట్, డిస్కవరీ అని చెప్పే చరణ్ రాజకీయాల గురించి కదిలిస్తే మాత్రం ఆచితూచి స్పందిస్తాడు. రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేదని, కానీ అసలేం జరుగుతుంది అన్న విషయం మీద మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారని చెప్పాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.